498ఏకి సంబంధించే జనరల్గా నిజంగా బాధపడుతూ డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొంటున్న వాళ్ళకి 498 ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ బాధ పెట్టాలి, వీళ్ళని ఎలాగైనా సరే దారికి తెచ్చుకోవాలి అనే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. వాళ్ళు కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారు 498ఏలో. దారికి తెచ్చుకోవాలి అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదండి, అది రాంగ్ మైండ్ సెట్. కరెక్టే, బట్ అది వాళ్ళకి తెలియాలి కదా. సో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకు శిక్షలు వేయటానికి ఏమైనా ప్రత్యేక సెక్షన్లు ఉన్నాయా? పోలీసులు కూడా కేవలం మహిళలు చెప్పిందే వింటున్నారు తప్ప జెంట్స్ చెప్పేటువంటి విషయాలను కానీ వాళ్ళు మా తప్పు లేదు అని మొత్తుకున్నా కూడా వినట్లేదు. ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకోండి అంటున్నారు. మరి ఇక్కడ ఈక్వల్ రైట్ ఎక్కడుంది? ఆర్టికల్ 14 ఏం చేస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి ప్రశ్నించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ పోలీస్ వాళ్ళ మీద ఇమీడియట్లీ ఇతను యాక్షన్ తీసుకోవాలి, కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే ఇతను చేసిన స్టేట్మెంట్ని రికార్డ్ చేయకుండా వన్ సైడ్గా బిహేవ్ చేసినందుకు మీరు అన్నట్టు ఆర్టికల్ 14 వైలేషన్ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఆర్టికల్ 14 ప్రకారము ఇద్దరికి సమానమైన న్యాయం చేస్తూ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా ఇద్దరి వైపులో ఉన్న స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. అలా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయకుండా వన్ సైడ్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గర వీళ్ళు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు. ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకొని ఆ ప్రొటెస్ట్ పిటిషన్లో అలానే పార్టీ కింద పోలీస్ వాళ్ళను చేయాలి. అదేవిధంగా కంప్లైనెంట్ని కూడా ఏదైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఉందో ఆ అమ్మాయి మీద కూడా అగైనెస్ట్గా కంప్లైంట్ చేసి వీళ్ళు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు. రెస్పాండెంట్ కింద పెట్టవచ్చు అంటారా? రెస్పాండెంట్ అంటే ఇప్పుడు ఇద్దరు రెస్పాండెంట్స్, పోలీస్ వాళ్ళు రెస్పాండెంట్, అమ్మాయి రెస్పాండెంట్. అగైనెస్ట్గా ఎవరి మీద వెళ్తున్నాము? అమ్మాయి మీద వెళ్తున్నారు అజ్మా మూమెంట్. అప్పుడు పోలీస్ వాళ్ళు మీకు ఆల్రెడీ అక్కడ ఒక ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి, పోలీస్ వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్లో మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు కాబట్టే ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన మాటని మాత్రమే రికార్డ్ చేశారు కాబట్టే మీరు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకొని పోలీసు వాళ్ళు చేసిన తప్పుని అదేవిధంగా అమ్మాయి సైడ్ వన్ సైడ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి అని కంప్లైంట్ రాయొచ్చండి. ఓకే, ఒకవేళ ఆమె పెట్టిన కేసు ఏదైతే ఉందో 498A అది ఫాల్స్ కేసు, రియల్గా అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ జరగలేదు అని తేలితే, సో అలాంటి తప్పుడు కేసులకి శిక్షలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటుంది? అలా తప్పుడు కేసు పెట్టి ఒకవేళ అది కానీ ప్రూవ్ అవ్వలేదు అనుకోండి, 212 ప్రకారము మనం రీసెంట్గానే చూసాం, నాంది అని ఒక సినిమా చూసాం. ఆ సినిమాలో చాలామందికి అవగాహన కూడా వచ్చింది. ఒకవేళ తప్పుడు కేసు పెట్టి ప్రూవ్ అవ్వకపోతే సేమ్ సిమిలారిటీ అఫెన్స్లో ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో వాళ్ళకు కూడా అదే పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేయట్లేదు. అది ఎక్సర్సైజ్ కానీ చేస్తే ఇంకోసారి ఎవరు కూడా తప్పుడు కంప్లైంట్ పెట్టకుండా ఉంటారని చెప్పి మనం భావించవచ్చు.